స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ మెస్టా గ్రామానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతికి కారకులైన గంజాయి ముఠాను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ హంటర్ రోడ్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పద్మశాలి సంఘ నేతలు సౌమ్య మృతికి సంతాపకంగా నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ మాట్లాడారు. ప్రభుత్వం దోషుల్ని గుర్తించి వెంటనే శిక్షించాలని, కుటుంబానికి అండగా నిలబడుతూ ₹1 కోటి నగదు వెంటనే అందజేయాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆర్థికంగా అండగా నిలవాలని, గంజాయి మూట ఆగడాల్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సౌమ్య కుటుంబానికి పద్మశాలి కులం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం జానసిరాణి, రవీందర్, పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వాయిద్యం రాజగోపాల్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, రాంపల్లి లింగమూర్తి, టీఆర్పీ జిల్లా అధ్యక్షులు చందా మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వెంగళ వేణుగోపాల్, యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పోరెండ్ల కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రశాంత్, పద్మశాలి సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులు బొప్ప శివశంకర్, భద్రకాళి దేవాలయ ధర్మకర్త బింగి సతీష్, సత్కూరి సంతోష్, కొంగ వీరస్వామి, గుర్రం కోటేశ్వర్, దేవులపల్లి సదానందం, కోడన్ రవి ప్రకాష్, బిట్ల వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘాల నేతలు, కులస్తులు పాల్గొన్నారు. సమాజాన్ని తలదించుకునే విధంగా, ఉద్యోగస్తుల మనోస్థైర్యం దెబ్బతినే విధంగా, ప్రభుత్వానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఏదైతే గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేదో చేసిందో దాన్ని ఆసరగా తీసుకుని కొందరు దుర్మార్గులు, అసాంఘిక శక్తుల చేతిలో బలైపోయిన సౌమ్య కుటుంబానికి యావత్ సమాజం, ఒక పద్మశాలి వాళ్ళే కాదు యావత్ సమాజం అండగా ఉండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల నైతిక బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వం ఏ విధంగా అండదండగా ఉండాలని గుర్తు చేసిందో ఈ యొక్క సౌమ్య మరణమే దీనికి ఒక తలదించుకునే విధంగా ఉన్న సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం, ఆత్మగౌరవం పెంచుకునే విధంగా, వారికి అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా ఉండే విధంగా విధి విధానాలు, నియమ నిబంధనల పట్ల రాజకీయ నాయకుల జోక్యం కూడా ఉండకూడదు. ఓట్ల కొరకు ఇటువంటి వారిని మనం సమర్థించుకుంటూ పోతే ఈ సౌమ్య మరణాలు పెంచుకుంటూ పోయినట్టుగా భావించబడుతుంది. కాబట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగిన ఈ సంఘటన పట్ల ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా ఆ కుటుంబానికి అండదండగా ఉండాలి. ఉద్యోగస్తుల మానసిక ధైర్యం కూడా దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ వారికి అండదండగా ఉంటాం. మీరు ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల ధైర్యంగా ఉండాలని మీ అందరి వెంట మేము ఉంటామని ఒక మంచి సందేశం ఇస్తూ, ఇంతమంది అమరవీరుల స్తూపం సాక్షిగా మీకు ధైర్యంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సౌమ్య యొక్క ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాం. జై అమరహే సౌమ్య, అమరహే సౌమ్య. వీరవనితగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ఒక నిజాయితీగా, ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పద్మశాలి బిడ్డ. ఆమె వీరోచితంగా ఆమె యొక్క విధి నిర్వహణ లోపల ఆమె చక్కగా మరి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నటువంటి వారిని పట్టుకోబోతున్న సందర్భంగా ఆ దుండగులందరూ కూడా మరి ఆపుతున్న సందర్భంగా ఆమె మీకెళ్ళే బండిని పోయిచ్చి ఆమెను నిర్దాక్షిణ్యంగా మరి ఆ దుండగులు చంపడం జరిగింది. వెంటనే ప్రభుత్వము తాత్సారం చేయకుండా వెంటనే వారిని అంతా కూడా దొరకబట్టి శిక్షించి వారికి మరణ శిక్ష కూడా విధించాలి. వెంటనే వారి యొక్క కుటుంబానికి మాత్రం తప్పకుండా ₹1 కోటి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి తప్పకుండా ఒక గ్రూపర్ స్థాయిలో ఉండేటువంటి పోస్టు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాలనేది ఇవాళ మరి పద్మశాలి పక్షాన, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై పద్మశాలి, జై పద్మశాలి. కానిస్టేబుల్ గారు సౌమ్య చనిపోవడం మా పద్మశాలి బిడ్డగా, మా పద్మశాలి కులం బాంధవులు అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. గంజాయి వ్యక్తులను వాళ్ళని పోరాడి వాళ్ళని అంతముంచే ప్రయత్నంలో భాగంగా ఆమె చనిపోవడం జరిగింది. దానికి ప్రభుత్వం గాను వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకోవాలని మేము హన్మకొండ జిల్లా యువజన సంఘం తరఫున తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రభుత్వం కోసం పోరాడిన ఆ గొప్ప మహిళకు ప్రభుత్వం నివాళులు అర్పిస్తూ ఆ పద్మశాలి కులం తరఫున కూడా అందరూ కూడా నివాళులు అర్పించాలని ఈరోజు హన్మకొండలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి గాను వారి కుటుంబాన్ని ఆదుకోవాలి.
వాళ్ళ ఇంటిలో కూడా ఉద్యోగ భద్రత ఇవ్వాలని ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య గారిని అతి కిరాతకంగా గంజాయి మూటాలు హత్య చేశారు. ఈ హత్య చేయడాన్ని మేము పద్మశాలి సమాజం పక్షాన ఖండిస్తున్నాము. ఈ దోషులను వెంటనే పట్టుకొని వాళ్ళను తగిన శిక్ష చట్ట ప్రకారం వేయాలని ఒకటి, మరియు ఏదైతే సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉండి వారు ప్రభుత్వం ద్వారా ప్రకటించిన ₹1 వారి సర్వీస్ శాలరీ ప్లస్ వాళ్ళ కుటుంబంలో ఉద్యోగము, వారికి ఇతరత్ర ఇంకేమైతే సదుపాయాలు ఇవ్వవలసిందో అవన్నీ కూడా నెల రోజుల లోపల వాళ్ళకు అందజేయాలి. తాత్సారం చేయకుండా ఆ కుటుంబాన్ని ఆదుకొని ఉద్యోగులకు మనస్థైర్యం ఉండాలంటే దోషులను శిక్షించినప్పుడే నిజాయితీ గల ఉద్యోగులు ధైర్యంగా పనిచేసుకోగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించి దోషులను శిక్షించాలి, సౌమ్య కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇదే మా డిమాండ్. ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మన పద్మశాలి బిడ్డ గాజుల సౌమ్య ఈ నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే విషయంలో వారి వారి మరణానికి కారణమయ్యారు. మరణానికి కారణమైన దుండగులను వెంటనే శిక్షించాలని మేము కోరుతున్నాం. వెంటనే వారికి గంజాయి స్మగ్లర్లకు దేశంలో యువతను నాశనం చేస్తున్న గంజాయి స్మగ్లర్లను వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే వారికి శిక్షను విధించాలని మన ముఖ్యమంత్రి రెడ్డి గారిని కోరుతున్నాం. మన పద్మశాలి బిడ్డ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రత్నమైన సౌమ్య గారు ఒక నిజాయితీ ఆఫీసరాలుగా, ఒక కానిస్టేబుల్గా తన నిజాయితీని నిరూపించుకున్నదని ఆమె ప్రాణాలకు సైతం తెగించి ఆ గుండా సామ్రాజ్యాన్ని, ఆ గంజాయి సామ్రాజ్యాన్ని, ఆ కుటుంబ సామ్రాజ్యాన్ని తుదముట్టించేందుకు ఆమె ఆవుతయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆమెకు నిజమైన నివాళులు అర్పించాలంటే ప్రభుత్వం తక్షణమే ఆమెకు ఇంగ్రేజీయాలు, ఆమెకు సహాయ సహకారాలు అన్నీ అందించాలి. అదేవిధంగా తోటి ఎంప్లాయీస్ కూడా ఒకరోజు జీతం కూడా ఆమెకు ప్రకటించి ఆమె నిజాయితీకి మీరు నిరాజనాలు అర్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం వెంబడే దిగి రాకపోతే రాబోయే రోజులల్లో ఇంకా తీవ్రమైన ఉద్యమం దారితీస్తుందని కూడా తెలియజేస్తున్నాము. ఇది ఒక నిజాయితీ పరుల ఆఫీసర్లకు ఒక గొడ్డలు పెట్టు లాంటిదని కూడా చెప్పక తప్పదు. మీరు నిజాయితీ పరులను కాపాడాలంటే ప్రభుత్వం వెంబడే గుండారు సామ్రాజ్యాన్ని తుదముట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి కుటుంబం అనేది కనబడద్దు. గల్లీలల్లో కూడా కుటుంబాన్ని అంతం చేయాలని మనవి చేస్తూ గంజాయి సామ్రాజ్యం శాఖలో పనిచేస్తూ తన విధి నిర్వహణలో గుండాలను మరియు స్మగ్లర్లకు వ్యతిరేకంగా విశిష్ట ధర్మంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వీర వనిత మన ముద్దు బిడ్డ గాజుల సౌమ్య గారి మరణము వారి యొక్క కుటుంబానికే కాకుండా ఎక్సైజ్ శాఖకు మరియు అందరికీ తీరని లోటు. కాబట్టి ఆ యొక్క సౌమ్య మరణానికి సంబంధించిన హంతకులను వెంటనే శిక్షించాలని, మరియు అలాగే సౌమ్య కుటుంబానికి ప్రభుత్వము అన్ని రకాలుగా అండదండలుండి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మన తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం మరియు తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే సౌమ్య వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాము.